ఆదివారం కావడంతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. కాకినాడ జిల్లా తునిలో తలుపులమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మట్టి గాజులతో తలుపులమ్మను ప్రత్యేకంగా అలంకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని 10వ శక్తి పీఠమైన పురోహితిక అమ్మవారి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా హాజరయ్యారు. వీరవ గ్రామం నుంచి 300 మంది మహిళలు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. కొత్తగూడెం జిల్లాలోని గుర్రాల చెరువు గ్రామంలో ఆషాఢ బోనాలు సంబరంగా జరిగాయి. కనకదుర్గమ్మ అమ్మవారికి బోనం సమర్పించి పసుపు వేపాకు కలిపిన నీరు ఊరంతా చల్లి శుద్ధి చేస్తారు. డప్పు వాయిద్యాలతో బోనాలను ఊరేగించారు. బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను అద్భుతంగా జరిపారు. ఇటు మేడ్చల్ జిల్లాలో బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు నృత్యాలతో ఊరేగింపుగా బోనాలను తీసుకెళ్లి ఏడుగుళ్ల వద్ద అమ్మవారికి సమర్పించారు. బోనాలతో పాటు ఒడి బియ్యాన్ని సమర్పించారు. ప్రస్తుతం గోల్కొండ దగ్గర బోనాల జాతర ఎలా జరుగుతుందో మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా లైవ్ ద్వారా అందిస్తారు. అంజుమా, ఓవర్ టు యు. ఈ రోజు ఉదయం నుంచి గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఆషాఢ మాసంలో 2వ ఆదివారము అమ్మవారికి 2వ పూజ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కోట ఎంట్రన్స్ నుంచి అమ్మవారి ఆలయం వరకు అడ్డుగడుగున భక్తుల సందడే కనిపిస్తోంది. అసలు లోపల అడుగు పెట్టడానికి కూడా వీలు లేని విధంగా ఎక్కడికక్కడ భక్తులతోటి కిక్కిరిసిపోయి కోట పరిసర ప్రాంతాలన్నీ కనిపిస్తున్నాయి. ఆషాఢ మాసంలో గోల్కొండ ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించిన తర్వాత బోనాల జాతర అనేది ప్రారంభమైపోతుంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవార్ల ఆలయాలలో ఎక్కడికక్కడ మనకు బోనాల సమర్పణ, ఒడిబియ్యం సమర్పణ, ఆ ధూమ్ ధామ్ ఆటపాట అనేవి కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు గోల్కొండ కోటలోని జగదాంబిక మహాకాళి అమ్మవారికి 2వ పూజ, అందులోనూ ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలతో, శివసత్తులతో, పోతురాజుల విన్యాసాలతో ఇక ఈ సంబరాలు చూడడానికి వస్తున్నటువంటి భక్త జనంతో నిండిపోయి కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసులకు సంబంధించిన వారు ఈ బోనాల ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలి రావడం జరిగింది. ఒక్కసారి మనము గోల్కొండ కోట ఎంట్రన్స్ గేట్ నుంచి విజువల్స్ అనేవి చూసుకుంటే మనకి మొత్తం కూడా భక్తులతోటి నిండిపోయి కనిపిస్తోంది. ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని, అమ్మవారికి ఒడిబియ్యం బోనం సమర్పించాలని పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఇక లోపలికి వచ్చేటువంటి భక్తులకు, జనాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అడుగడుగున పోలీస్ సిబ్బంది కూడా భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మనకు లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక లోపల కూడా క్యూ లైన్ల దగ్గర ఎక్కడికక్కడ పోలీసులు ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ 2 పోలీసులు ఉన్నారు. దీంతో పాటుగా అటువైపు కూడా 4 పోలీసులు ఉన్నారు. సో కోట లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడే మనకు జనాలు విపరీతంగా ఉండటం వల్ల బోనాలు ఎత్తుకొని వచ్చేటువంటి శివసత్తులు మహిళలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, దీంతో పాటుగా ఈ బోనాల వేడుకను చూడడానికి వచ్చేటువంటి భక్తులకు, ముఖ్యంగా మహిళలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ అడుగడుగున మనకు మఫ్టీలో మహిళా కానిస్టేబుల్స్ ఉంటున్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఉంటున్నారు. ఇక ఎంతో అందంగా బోనాలను అలంకరించుకొని అమ్మవారికి సమర్పించేందుకు శివసత్తులు ఆట పాటలతోటి, నృత్యాలతోటి వారందరూ కూడా ఎంతో జోష్ఫుల్ గా, ఎంతో ఉత్సాహంగా కూడా కోటకు తరలి వస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. గోల్కొండ కోట ఎంట్రన్స్ నుంచి మెయిన్ దర్వాజా వరకు కూడా మొత్తం
దారంతా కూడా కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తోంది. ఇక దర్వాజా దగ్గర మనకి ఉన్నటువంటి గడపని పసుపు కుంకుమతోటి కుదించిన తర్వాత అక్కడ కూడా శివసత్తులు మహిళలు ఆ బోనాలతోటి కాసేపు ఆటపాటలు నృత్యాలను చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటారు. డప్పు చప్పుల మధ్యలో శివసత్తుల పూనకాల నడుమ బోనాలను ఎత్తుకొని మహిళలు శివసత్తులు ఎంతో సంతోషంగా కోట మీదకి తరలి వెళ్తూ ఉంటారు. అనేక మంది భక్త జనం తోటి వారందరూ కూడా ఊరేగింపుగా కోట పైన కొలువై ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి ఆలయానికి తరలి వెళ్తూ ఉంటారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు భక్తులందరూ కూడా గోల్కొండ కోటకి తరలి వస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా మనకు ఇదే విధమైనటువంటి కోలాహల వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఈ ఆషాఢ మాసం జరిగిన నెల రోజుల పాటు కూడా మనకి ప్రతి గురువారం ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజు రెండవ పూజ కావడము, అందులోనూ ఆదివారం కావడంతో అమ్మవారికి ఒడిబియ్యం బోనాల సమర్పణ కూడా చేస్తున్నారు. ఇక మూడవ పూజ వచ్చేసి అంటే వచ్చే గురువారం రోజున అమ్మవారికి తొట్టెల సమర్పణ అనేది ఉంటుంది. తొట్టెల సమర్పణ అంటే ఘటాల ఊరేగింపు అనేది కూడా మన బోనాల ఉత్సవాలలో ప్రధాన భాగ్యం ప్రధానంగా కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధాన ఆకర్షణగా కూడా నిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి బోనాలను ఎంత అందంగా అలంకరించి నైవేద్యం పెట్టడానికైతే తీసుకొని వస్తూ ఉంటారో అంతే సంతోషంగా ఘటాల ఊరేగింపు కూడా జరుగుతూ ఉంటుంది. సో వచ్చే గురువారం అమ్మవారికి ఘటాల ఊరేగింపు తొట్టెల సమర్పణ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఆ ఘటాలన్నింటిని కూడా ఎంతో అందంగా అలంకరించి అమ్మవారి రూపాలతోటి వాటన్నింటినీ ఊరేగింపుగా డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాల మధ్యలో ఈ కోటకు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక నాలుగవ పూజ వచ్చేసి నవధాన్యాలతో మనకి పూజ కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. ఐదవ పూజ శాకంబరి పూజ. అమ్మవారిని విభిన్న రకాల కాయగూరలతోటి అమ్మవారిని అలంకరించి శాకంబరి పూజ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక మనకి ఆరవ పూజ వచ్చేసి కళ్ళు శాఖ సమర్పణ. మనకి బోనాలలో ప్రధానంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతో పాటు శాఖ సమర్పణ కూడా ఉంటుంది. సో ఈ శాఖలో అమ్మవారికి కళ్ళు సమర్పణ అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక ఏడవ పూజ వచ్చేసి మనకు శావా కార్యక్రమం అనేది ఉంటుంది. ఎనిమిదవ పూజ కుల వృత్తుల ఆధ్వర్యంలో శాంతి పూజలు, తల్లికి శాంతి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మనకి గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి రోజు తొలి బోనం ఎక్కించిన తర్వాత మనకి నజర్ బోనం అనేది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దాదాపు 28 కుల వృత్తుల వాళ్ళు అమ్మవారికి నజర్ బోనం సమర్పిస్తూ ఉంటారు. ఆ కుల వృత్తుల ఆధ్వర్యంలోనే 8వ పూజ శాంతి పూజను నిర్వహిస్తూ ఉంటారు. ఇక 9వ పూజ చివరి రోజున జరుగుతూ ఉంటుంది. ఆ పూజలో సమారోహణ కుంభహారతి కార్యక్రమం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పూజలన్నింటికి పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉంటారు. మనకి ఆషాఢ మాసం నెల రోజుల పాటు గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవార్లకి 9 రకాల పూజలు ఎంతో విశేషంగా ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. లక్షల మంది భక్తులు ఈ సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడము, అమ్మవారికి బోనాలను సమర్పించడము, అదేవిధంగా తొట్టెలను సమర్పించడం కూడా చేస్తూ ఉంటారు. మనకి ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలో ఈ బోనాల ఉత్సవాల తర్వాత మనకి ప్రధానంగా బల్కంపేటలో కూడా అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి కళ్యాణ మహోత్సవం అనేది కూడా కన్నుల పండుగగా జరుగుతోంది. ఆ తర్వాత మనకి సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ, అదే విధంగా ఘటాల ఊరేగింపు రంగం అనేది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ తర్వాత మనకి లాల్ దర్వాజా బోనాలు కూడా అంతే అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి బోనాలను సమర్పించడము. ఇక చివరిసారిగా కూడా అంటే ఎక్కడైతే మనకి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు అనేవి ప్రారంభమవుతాయో చివరిసారిగా కూడా గోల్కొండ కోటలోనే అమ్మవారికి బోనాలను సమర్పించడంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కసారి చూడొచ్చు, క్రౌడ్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఎక్కడెక్కడి నుంచో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటం వల్ల ఈ క్రౌడ్ ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ ఏడాది మనకు లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి 2 మార్గాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా సాయంకాలం అవుతుండటంతో భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది. దీంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా
క్రౌడ్ ని కంట్రోల్ చేయడం అయితే కష్టంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బోనాలను సమర్పించడానికి వస్తున్నటువంటి వాళ్ళతో పాటు కేవలం ఈ వేడుకలను ఈ ఉత్సవాలని చూడడానికి వస్తున్న వాళ్ళే అధికంగా ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా ఇక్కడికి వస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. అంటే వయసుతో సంబంధం లేకుండా పసి పాపల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా అన్ని వయసుల వారు జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, ఈ బోనాల ఉత్సవాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. దీంతో కోట పరిసర ప్రాంతాల్లో లోపలికి వెళ్లేటువంటి మార్గం మొత్తం కూడా మనకు భక్తులతోటి నిండిపోయి కనిపిస్తోంది. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని రావటం వల్ల లోపల కొంతవరకు మనకు తోపులాట జరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీంతో ఎక్కడైతే మనకు ఈ క్యూ లైన్ల పక్కన బ్యారిగేట్లు ఉన్నాయో ఆ లోపల నుంచే మళ్ళీ జనాలందరూ కూడా బయటికి వచ్చేసి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే కోట పైకి వెళ్లి ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో వచ్చినప్పటికీ కూడా ఈ క్రౌడ్ ని చూసి భయపడి ఇక్కడి నుంచే వెనుక తిరిగి వెళ్లిపోతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూడొచ్చు. చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ లోపల అంటే క్రౌడ్ ఎక్కువగా అవ్వటం వల్ల కంట్రోల్ చేయలేక ఒకరి మీద ఒకరు పడి గుద్దుకుంటూ లోపలికి వెళ్లిపోతున్నారు. పోలీసులు కూడా లోపలికి వెళ్లి కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి చిన్న పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. అయితే సాయంకాలం అవుతుండటంతో మనకి భక్తుల రద్దీ అనేది కూడా పెరుగుతా ఉంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని, అమ్మవారికి బోనాలను సమర్పించాలనేది కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉండటంతో కూడా మనకి ఈ గోల్కొండ ఎంట్రెన్సే కాదు అటువైపు కూడా చూడొచ్చు. ఒకసారి మనము గోల్కొండ కోట గేట్ అవతల చూసినట్టయితే కూడా మనకు అదే విధమైనటువంటి రద్దీ అనేది అయితే కనిపిస్తోంది. ఇక లోపలికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో కూడా స్టేజ్లను ఏర్పాటు చేశారు. వాలంటీర్లు ఉండి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు జనాలకు ఎప్పటికప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నారు. ఒకరినొకరు తోసుకోకుండా లోపలికి వెళ్లాలని, అదే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కూడా పదే మైక్లు అయితే అనౌన్స్ చేస్తున్నారు. దీంతో పాటుగా మహిళలు ఎవరైతే బంగారు ఆభరణాలు వేసుకొని వస్తారో వారు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే పిక్ పాకెటర్స్ ఉంటారు, చైన్ స్నాచర్స్ ఉంటారు. సో వీరి బారి నుంచి వారిని తమను తాము రక్షించుకోవడానికి కూడా వారందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలనేది అయితే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు పదే మైక్ లో చెప్తున్నారు. ఇక లోపలికి వచ్చిన వారికి ఉచిత త్రాగునీరు సదుపాయము, అదే విధంగా మెడికల్ సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సో లోపలికి వచ్చాక అమ్మవారి గుడికి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఫ్లెక్సీలు కట్టి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ ఇది ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇక కోట పైన కూడా మనకి ఇంతకంటే విపరీతమైనటువంటి రద్దీ ఉంది. మనకి ఆ మెట్ల మార్గం అంతా కూడా శివసత్తులతోటి బోనం ఎత్తుకుని వెళ్తున్న మహిళలతోటి, ఇక అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తులతోటి మొత్తంగా మనకి ఆ నడక మార్గం అంతా కూడా భక్తులతోటి రద్దీగా కిక్కిరిసిపోయి అయితే కనిపిస్తోంది. చాలా మంది తెల్లవారుజామునే అంటే 5:30-6 గంటల ప్రాంతంలోనే గోల్కొండ కోటకు వచ్చి ఇక్కడే వారికి కేటాయించినటువంటి స్థలంలో బోనాన్ని తయారు చేసి వారందరూ ఊరేగింపుగా డప్పు చప్పుళ్ల మధ్యలో కోట పైకి వెళ్లి అక్కడ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా వెనుదిరిగి కిందికి వచ్చి ఎక్కడైతే మనకి భోజనాలు చేసుకోవడానికి, ఆ వంట వార్పు చేసుకోవడానికి మనకి స్థలం కేటాయించారో ఆ స్థలంలో వారందరూ. థ్యాంక్ యూ అంశుమా.